చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలి అంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహమాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్టంటాను కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమీ తెలవనట్టు మాట్లాడుతున్నాడు. అది కేసులు పెడతారు, బట్టలు ఉడదీస్తాను, అధికారులు భయపడతాను. నిజంగానే ఒక అధికారి అన్నాడు, నేను రిటైర్ ఇద్దరు కూర్చుని మాట్లాడుతున్నాను, నాకేం ఇబ్బంది ఉండదు, నేను రిటైర్ అమ్మో ఆడు కనుక గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు కనుక వస్తే ఏం జరుగుతుందో మాకు భయం వేస్తుందండి అన్నారు. అలా భయపెడుతున్నారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాట అధ్యక్ష, ఇదాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు. అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట. అదేదో గట్టిగా అడిగి ఎవడు అడిగాడు? గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ బాలకృష్ణ లేచి అంటే బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం, వాళ్ళ బాబు వంగి నమస్కారాలు పెడతాం. ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు, ముందు ఒక 3 పోలీస్ కార్లు, వెనక ఒక 10 పోలీస్ కార్లు. అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దిగంగానే వాళ్ళ బావ కన్నా ఎక్కువగా ఓ 25 మంది పోలీసులు సఫారీలు వేసుకుని తుపాకులు ఇచ్చుకుని ఓ 25 మంది పోలీసులు. కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు. మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని చెగలేపితే మామూలు పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్లుగా. అసలు రాను ఏమైపోతుందంటే ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాందీ సారా తాగేప్పుడు పెడతారు. గొట్టం ఏంటంటే నోట్లో గొట్టం పెడతారు, బ్రీత్ అనలైజర్. ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. రాబోయే ఇక మామూలుగా ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా, ఏమవుద్ది? అసెంబ్లీ తలుపు కాడ లోపల తలుపు తీస్తారు మామూలుగా హాల్లోకి లోపలికి వెళ్ళి అక్కడ బీత్ అనలైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపలికి పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా. చిరంజీవి ప్రత్యేకంగా సినిమాలో పెద్ద హీరో కాబట్టి చిరంజీవి గారికి దగ్గరుండి భోజనం పెట్టి బయటికి వెళ్ళేటప్పుడు, ఇంట్లో సన్మానం చేసి బయటికి వెళ్ళేటప్పుడు కారు దాకా వచ్చి గౌరవాన్ని ప్రదర్శించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు కానీ ఇతను ఏమంటున్నాడంటే ఒక సైకో గాడు అంటున్నాడు. సినిమా ఇండస్ట్రీని తీసుకురావడం కోసం దీని మీద మాట్లాడాలని బాలకృష్ణ పేరు 9వ లిస్టులో ఉందట, 9వ పేరులో ఉందట. ఆ లిస్టులో హైరార్కీలో సినిమా ఆటోగ్రఫీలో ఎవరెవరు రాసి ఉంటారు. దుర్గేష్ గారిని, కందులు దుర్గేష్ గారిని ఇప్పుడు అడుగుతా ఉన్నాడు, మీరు చెప్పండి అప్పుడు నా పేరు 9వ లిస్టులో ఉందా అంటే ఈయన అప్పుడు మినిస్టర్ ఎవరో ఈయనకి అర్థం కావట్లా. అప్పుడు మినిస్టర్ పేరు నాని సినిమాటోగ్రఫీ, ఇప్పుడు కందులు దుర్గేష్ గారు. ఆయన అడుగుతున్నాడు నా పేరు ఎక్కడ ఉందో, ఎక్కడ రాసేవని. అంటే కండిషన్ లో ఉన్నాడో లేదో మాకు తెలియట్లేదు. సైకో అన్న పదం నాకు తెలిసి బాలకృష్ణ ఆయనకి ఆయన పెట్టుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే అందరికి తెలుసు తన ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారి ఇంట్లో జరిగినటువంటి కాల్పుల ఘటన. ఒక పెద్ద సినిమా నిర్మాత, నాకు తెలిసి బెల్లంకొండ సురేష్ అనుకుంటాను, చాలా కాలం హాస్పిటల్లో ఉన్నాడు. బాలకృష్ణ షూట్ చేస్తే నీకు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి 100 ఉంటే అక్కడ తెలుసుకోండి. మీ బావగారు చంద్రబాబు నాయుడు గారు నీ మాట వినకుండా పవన్ కళ్యాణ్ పైకి తీసుకొస్తామంటే ఆ కోపాన్ని వీలైతే ఆయన మీద ప్రదర్శించు. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటానికి ఎవరు నువ్వు? అసలు నువ్వు కాదా మెంట్లోడివి? అంటే 100 రూపాయలు అమ్మాల్సిన టికెట్ కోర్టులో మాకు పర్మిషన్లు ఉన్నాయి, కోర్టు మాకు ఇచ్చింది అనుమతులు అని చెప్పి 300 400 రూపాయలు పెట్టి అది ఫ్లాప్ సినిమాని హిట్ సినిమాని కూడా చూడకుండా ఆ డబ్బుని గుంజుకుని వెళ్ళిపోవాలన్నటువంటి
ప్రయత్నం జరుగుతుంది. వాటన్నిటికి కూడా అడ్డగట్టు వేయాలన్నటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ఈ సినిమా నడిపేటువంటి కొంతమంది పెద్దలు కూడా అదే సూచన చేశారు. వాటిని అనుగుణంగా ఇప్పుడు నలుగురు హీరోలు, నలుగురు డైరెక్టర్లు, నలుగురు ప్రొడ్యూసర్లకు సంబంధించింది కాదు ఈ పరిశ్రమ. సినీ పరిశ్రమ అనేది కొన్ని వేల మంది జీవనోపాధి కలిగిస్తున్నటువంటి పరిశ్రమ సినీ పరిశ్రమ. ఇదేదో ఒక నలుగురు హీరోలో, నలుగురు ప్రొడ్యూసర్లో, నలుగురు డైరెక్టర్లో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం సినిమా పరిశ్రమ నడవటానికి వీల్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టెక్నీషియన్కి సినిమాని నమ్ముకుని బయటకేటువంటి లైట్ బాయ్ కాడి నుంచి, ఎగ్జిబిటర్ కాడి నుంచి, రిప్రజెంటేటర్ కాడి నుంచి, డిస్ట్రిబ్యూటర్ కాడి నుంచి, ప్రొడ్యూసర్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి. సేమ్ టైం ప్రజలకి కూడా భారం అయ్యేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏదో అభిమానులు అని చెప్పి తిరుగుతూ ఉంటారు. సినిమా రిలీజ్ అవగానే కాలేజీలు ఎక్కొట్టి, స్కూళ్ళు ఎక్కొట్టి, ఇంట్లో తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోతే ఏదో రకంగా దొంగతనం చేసైనా సరే 500 రూపాయలు 1000 రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కుని చూడాలన్నటువంటి భావంతో చిన్నపిల్లలు ఉంటారు. అందరినీ దృష్టిలో పెట్టుకుని చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు, అదేవిధంగా చిన్న హీరోలు, పెద్ద హీరోలు, చిన్న డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్లు, చిన్న సినిమా, పెద్ద సినిమా అన్నింటినీ కూడా బతికించేటువంటి ఉద్దేశంతో మరి వేల మంది ఉపాధి పొందుతున్నటువంటి ఈ పరిశ్రమని రక్షించేటువంటి విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉంటాయి. ఆయన 30 సినిమాలు దాదాపు చేసినట్టున్నారు, ఎవరు టార్గెట్ చేయలే. 30 సినిమాలు చేసి ఇప్పుడు ఏమైంది, మమ్మల్ని చేశాడు నన్ను కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, మా ప్రభుత్వాన్ని కానీ, ఇంకో 30 సినిమాలు చేశాను చేయగలడు ఆయన? ఒక వ్యక్తినో లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ హిట్ అయితే మాకేమన్నా లాసా, లేదా అటర్ ఫ్లాప్ అయితే మాకేమన్నా లాసా? ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని చేయాల్సినటువంటి కర్మ, లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మా ప్రభుత్వానికి లేదు. ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకి పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది. ఒక్కొక్కని కథ వింటూ ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం. అసలు మంగళగిరిలో ఒక పాపను, కృష్ణవేణి మంగళగిరి పాప, సోషల్ మీడియా పాప,